కోడి కాలు ఎత్తితేనే మీకు స్వర్గం కనబడుతుందా? ఇప్పుడు ఎత్తండి రా కాలు ఎత్తండి రా, ఎత్తండి ఎత్తండి కాలు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు చెప్పండి సార్. ఏం తప్పు చేశాం సార్? కరెంట్ చూసేస్తున్నారు. ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఇదిగో ఎనిమిది కొట్టడం అంటే ఎలాగ ఉంటది అనుకున్నాను. ఇలాగ ఉంటుందా? ఎంతమంది కొట్టాడు? కూర్చోండి. అక్కడ కాదు. ఏనానా ల్యాండింగ్ ప్రాబ్లమా? కింద కూర్చోండి. ఆ కర్రతో సార్ డైరెక్ట్ పుట్టాను. ఎరా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తారా? రేయ్ సార్. ఆ యాసిడ్ తీసుకురా. అలాగే సార్. సార్ వద్దు సార్, నాకున్నది ఒకే ఒక ముఖం సార్. చిన్నప్పుడైతే ఆ ముఖాన్ని అందరూ పట్టుకొని అని ముద్దులు పెట్టేవారు సార్. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు పట్టుకోవట్లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు సార్. చందమామ కథ చాలా బాగా చెప్పావురా. అయినా నేను అక్కడెందుకు పోస్తాను? ఎక్కడ పోయాలో అక్కడ పోస్తాను సార్. బహుమతి సార్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎత్తిన లాంటి దించకంటే కంటిన్యూ ఊపుతున్నారు. పాపం బుజ్జు అలసిపోతుంది కదా సార్. నా లాఠీ ట్రైన్ అయితే నీకెందుకురా? నోటితో ఎక్కువ రథు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏంటది? బెయిల్ పేపర్స్. కొంచెం ఆలస్యం అయ్యంటే ఇలా చెత్త కొట్టించేసి పార్సిల్ చేయించేవాడిని. అవునయ్యా? గ్యాప్ దొరికితే మీడియాలో జనం గురించి తెగ లెక్చర్లు ఇస్తుంటావు. నీకు ఈ బేవర్స్ గాలతో ఫ్రెండ్షిప్ ఏంటే? రేయ్ ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. వెళ్ళండి. రేయ్ మీరు ఎన్ని ఎదోపాలను చేస్తున్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఊరుకుంటున్నాను రా. రాత్రి విషయం ఆ ఎస్ఐ గడికి ఎలా తెలిసిందిరా? నేనే కంప్లైంట్ ఇచ్చాను రా. ఓరి కంప్లీట్ ఇచ్చింది నువ్వా? కొంచెం లేట్ అవుతుంది అక్కడ మా మొహం మీద యాసిడ్ పోసేవాడు. రేయ్ రాత్రి మీరు మధ్యలో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయాలనుకున్నారా లేదా? మాట వస్కారా అన్నా కానీ నిజంగా పోసేస్తానండి. రేయ్ మీరు తాగింది మందే అయితే మార్నింగ్ కి దిగిపోయేది. కానీ మీరు తీసుకుంది డ్రగ్స్. దాని ప్రభావం 24 గంటల వరకు అలాగే ఉంటుంది. ఆ మత్తులో మీరు ఏ అమ్మాయి మీద యాసిడ్ పోస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంట్రా? అందుకే కంప్లైంట్ ఇచ్చాను. అబ్బో రేయ్ ఇప్పటికైనా మీ అలవాట్లు మార్చుకోండి రా. వీళ్ళేంట్రా? మా నటరాజ్ ఏడ్రా. చెడి రేయ్ స్టార్ట్ చేశాడు రా బాబు, త్వరగా రండి. నువ్వు ఈ వీధిలోనే తిరుగుతావు అనుకుంటే నేను రాకపోతుంది కదరా. ఆ అమ్మాయిని పట్టుకోవడం మానేసి అలా కొట్టుకుంటున్నాడేంటి? అలా కొట్టుకోవడం వాడు వీక్నెస్. నీకెలా తెలుసు? అంతేరా బాబు. నా లాభం కూడా ఎలాగైతే ఆశ్చర్య పెట్టాడు. చూస్తారండి, వెళ్ళి నాలుగు పీకండి. నటరాజ్ ఆగ్రా. అయ్యో ఇలా ఉంటాడని తెలుసుంటే ఈ పిచ్చి డ్రెస్ వేసుకోకూడదు. ఇటు రండి అమ్మా, సార్ ఏం తెలియదు. త్వరగా రండి. చీర కట్టుకున్నందుకు నన్ను తినేస్తున్నారు. ఏంటండి ఏ వీధిలో చూసినా వీడితే గోలా, ఏ అమ్మాయిల్ని వీధిలో తిరగనివ్వడా? రాంబాబు గారు మీకు దండం పెడతాను సార్. మా వాడికి వీక్నెస్ నీ ఉందని ముఖం చూసి వదులుతున్నా. మంచి వాడివి, ప్రెస్ వాడివి కాబట్టి సరే సార్. తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. రేయ్ ఏం చేస్తావు నీకు తెలుస్తుందా? పాన్ తింటున్నానయ్యా. ఏంటయ్యా నీ బాధ? అసలు ఏంటి? పాన్లా తినాలయ్యా, అంతేగాని గేదెలా తినేసి రోడ్ల మీద పేడ వేసినట్లు మనుషుల మీద బస్ స్టాప్ లో వేయకూడదు. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పొచ్చుగా. క్లీన్ చేయి. ఎలా చేయాలో చెయ్యి, తర్వాత నేను చేస్తాను. మనుషుల మీద వేయడం తెలుసు కానీ తొడవడం తెలీదా నీకు? ఇదిగో ఇలా తొడాలి. ఎలా తుడుస్తారో మాకు తెలదు మరి. రేయ్ రేయ్ నువ్వు మనిషి పురుగానేవరా? అసలు సొసైటీలోనే బ్రతుకుతున్నావా? మామా నువ్వు వేగంగా రారా బాబు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం? చూడవాడు ఎలా వస్తాడో. రోడ్డు అన్ని తర్వాత ఈగండి ఉంటారేంట్రా? పోనీ ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్. రేయ్ చూసుకోరా ఊసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా? రోడ్డు అని బాబు అనుకుంటున్నావా? బస్ స్టాప్ నోట్ చేసుకుంటా. నాకు నువ్వు ముందు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ పోనీరా.